నువ్వు కూడా ఇచ్చినావా? అందరూ వచ్చిన అందరూ ఎత్తను ఇక్కడ పెట్టి ఎత్తి సార్ రాలేదు. వచ్చినాయి కదా. హలో సార్. హలో హలో సార్. చెప్పండి సార్. చూసినా అంటున్నా. ఏమో సార్ చూడలేదు, చూస్తా. చూడు ఒక్క నిమిషం చూస్తున్నా సార్. చూస్తా ఆ ఫోన్ పే చూడు డైరెక్ట్ చూస్తున్నా సార్. ఒక్క నిమిషం సార్. ఫెయిల్డ్ అని వచ్చింది. లేదు నేను సార్ ఒకసారి ట్రై చేస్తారా? అది చూపిస్తలేదు. హలో సార్ ఓకేనా? చూస్తున్నా సార్. ఇది నెట్ కొంచెం స్లో ఉంది. ఫోన్ మాట్లాడుతున్నా. ఫోన్ పే ఓపెన్ చేసి చూడు. చూస్తున్నా సార్. ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం సార్. ఇది ఫోన్ మాట్లాడుతుంటే అకౌంట్ ఓపెన్ కావట్లేదు. నేను మళ్ళీ చేస్తామంటే. ఓకే. ఎంత కొట్టిరు సార్? ఫోన్ పే వాడి అయ్యారా ఇలా కాలు మూతి మధ్య ఒక్క నిమిషం. పడ్డా రాకేష్ కొడతాను. హలో హలో సార్. సార్ అది శాలరీ కొట్టిరు కదా సార్. అవును. అయితే నేను 2 lakhs కట్టినా. నా అమౌంట్ నాకు ఇస్తే నేను తీసేస్తా సార్. ఓకే. నేను హలో సార్ చెప్పండి. నాకు 15th వరకు టైం నేను పేమెంట్ చేస్తాను సార్. లేదు సార్, నాకు ఇప్పుడు కావాలి అర్జెంట్. అంత షార్ట్ అంటే నాకు నువ్వు నువ్వు జనార్దన్. జనార్దన్. సరే నాకు జనార్దన్ డ్యూటీ వెళ్ళి కదా. రేపు వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం సార్. నాకు ఇప్పుడు కావాలి సార్, అర్జెంట్ ఉంది. నేను చేపిస్తా అంటున్నా కదా సార్. ఎప్పుడు చేపిస్తారు? నాకు ఇప్పుడు కావాలంటే ఎప్పుడు చేపిస్తారు? ఇప్పుడు కొట్టరి. ఇప్పుడు సాలరీ గురించి అడిగాను. సరే చేపిస్తాను మాట ఇచ్చాను. సాలరీ చేపిస్తున్నా. ఓకే అమౌంట్ కూడా చేపిస్తాను నేను. సార్ నాకు అర్జెంట్ ఉంది సార్. ఇంటి మీదకి వస్తారు మనుషులు నాకు. సరే నేను ఏమంటున్నా, నువ్వేదో ఇక 500 పెట్టుకుని ప్రెస్ రిపోర్ట్ ఏదో ఇస్తా అంటున్నావు కదా. అవును సార్, అవును. అది ఏం చెయ్యదు. నువ్వు నీకు ఇబ్బంది ఉందని చెప్పేసి నీ వాళ్ళని కూడా ఇబ్బంది కరెక్ట్ కాదు కదా సార్. మీరైతే కొట్టండి, లేకపోతే కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నా. నేను చేస్తాను మాట ఇస్తున్నా. నువ్వు రేపు జనార్దన్ రాని జనార్దన్ వచ్చిన తర్వాత రేపు సాయంత్రం వరకు నీకు ఏదైనా క్లారిటీ ఇస్తాను. నాకు ఇప్పుడు అర్జెంట్ ఉంది. 1 లక్ష కొట్టురు సార్. ఎక్కువ తర్వాత మాట్లాడు. ఓకే మీరు పని చేద్దాం. నాకు అకౌంట్ లో 50 ఉన్నాయి. ఓకే. ఆ 50 కొడతా. చేస్తావా సార్? ఇప్పుడు నేను అమౌంట్ నీకు 50 కొడతా. అకౌంట్ లో 50 ఉన్నాయి సార్. నేను మొత్తం కొట్టమంటున్నా కదా. మొత్తం కొట్టమంటున్నావు కరెక్టే అబ్బా. నువ్వు 2 లక్షలు ఇచ్చిన అంటున్నావు. 2 లక్షలు నాకు రాలేదు. నేను ఇచ్చినది 1 lakh. సరే సార్. ఓకే. 50,000 కొట్టురు. ఇంకా కాదంటలేను. 50 నేను కొడతా. కాకపోతే నాకు ఇష్యూ అనేది క్లియర్ చేస్తావు అంటున్నా. చేస్తా సార్, చేస్తా. ఓకే. 1 hour లో నీ అకౌంట్ లో 50 ఉంటుంది చూసుకో సార్. ఇప్పుడు కావాలి సార్. అరే ఫోన్ పే ట్రాన్సాక్షన్ లిమిట్ ఉండదు కదా సార్. కొంచెం కావాలి. ఇంటి మీదకి వస్తారు సార్. ఏం చేయాలో అర్థం కాక స్టేషన్కి వెళ్దాం అనుకుంటున్నా. సార్ నేను నకరికల్ స్టేషన్ దగ్గర ఉన్నా. నకరికల్ స్టేషన్ దగ్గర ఉన్నా సార్. నేను చేస్తాను చెప్తున్నాను. 2 lakhs ఎట్లా అంటున్నావు కదా. నేను జనార్దన్ మాట్లాడి జనార్దన్ మలకొండలో ఉన్నాడు.
నేను నీకు గట్టిగా అంటే నమ్ముతలేదు. రేపు వస్తాడు, వచ్చినాక మాట్లాడతాను. నేనైతే నీకు పంపిస్తే ట్రాన్స్ఫర్. నీకు ఇప్పుడు ఇక్కడనే ఇచ్చేస్తాను. సార్ ఇప్పుడు ఆ, మీకు అమౌంట్ ఇచ్చినట్టే నమ్ముతలేరు ఎవరు. మీరు 50 అన్నారు కదా, 50 అన్న కొట్టురి, నేను వాళ్ళకి కడతా. ఇప్పుడే కట్టేస్తాను. అదే నేను ఏమంటున్నా, నీకు ఒక 1 hour లో ట్రాన్స్ఫర్ అవుతుంది. నీకు ఇప్పుడు ఫోన్ పే చేస్తేనే ఇప్పటికీ 9 గంటలు సారీ ఉరిగానే ఉన్నా. 80-90% ట్రాన్సాక్షన్ అయిపోయింది. సార్ మీ దగ్గర 2-3 నెంబర్లు ఉన్నాయి కదా. 2-3 నెంబర్లకి వెళ్ళే కొడుతున్నా అందరికీ. నెఫ్ట్ కొట్టు సార్. డైలీ నెఫ్ట్ కొట్టినా. ప్రకారం నుంచి నా రవిశేషం దగ్గర నుంచి 90% ట్రాన్సాక్షన్ అయిపోయింది. నెఫ్ట్ దగ్గర నుంచి వాళ్ళ సాయంత్రం వస్తుంది. ఇంకో అకౌంట్ నుంచి కొంచెం వెయిట్ చేయి, ఫోన్ పే ట్రై చేస్తా. ఫోన్పే కదా సార్, నాకైతే మొత్తం అమౌంట్ కావాలి. నాకు మొత్తం కాదబ్బా, నేను నాకు చెప్తున్నా కదా, నాకు అయితే 50 ఉన్నాయి. అది వేరే వాళ్ళకి ఆపుకున్నా, నీకు మాట ఇస్తున్నా 50 చేస్తాను నేను. ఎప్పటి వరకు వేస్తారు సార్? ఒక 10 గంట టైమింగ్ అంటున్నా కదా. హాఫ్ అన్ అవరా? సరే సార్, ఓకే. ఆ. హలో, సరే ఓకే సార్. చేస్తా. మళ్ళీ నాకు ప్రాబ్లం ఏం చేయవు కదా. ప్రాబ్లం అంటే మీరు వేసేదాన్ని బట్టి ఉంటుంది సార్. సరే, అంటే మీరు ఇన్ని రోజులు పేమెంట్ సార్ నేను చెప్పేది ఏంటి, మీరు ఇన్ని రోజులు రెస్పాండ్ కాలే, నాకు ఏం చేయాలో అర్థం కాలే. ఆ. నేను నవంబర్లో ఎక్కిన, ఇంతవరకు నాకు 1 నెల జీతం పడ్డది. నేను ఎట్లా నా సంసారం పిల్లలు ఎట్లా వెళ్ళాలి సార్ నాకు? అయిపోయేదానికి అంతా సినిమా చేసినావు. ఇప్పుడు ఎవడెవడో ఫోన్ చేసినా అది మాట్లాడాలంటే ఏంటిది? ఇప్పుడు లైవ్ మాట్లాడమని చెప్పేసి అంటున్నాడు కదా మీరు ఎవరు. అవును సార్, ఉన్నాం, ఒక 10 మంది టీమే ఉన్నాం. కానీ నేను మరి ఇప్పుడు నేను పేమెంట్ పోతాను, మరి అంతా సినిమా లేకుండా చేస్తావు అంటున్నా నేను అనేది. సార్ ఇప్పుడు నేను నీకు 2 lakhs ఇచ్చినట్టు నేను ఏం చేస్తే 1 lakh నీకు 50,000 ఇప్పుడు పంపిస్తా. ఓకే ఆ రిమైనింగ్ టీం ఎవరు ఇప్పుడు వాళ్ళు కూడా సెటిల్ చేపిస్తా. ఓకే. ఓకేనా? ఆ లిస్ట్ పెట్టనా సార్ మరి? హలో, హలో, సరే సార్, నాకు కొట్టరి, నేను మాట్లాడతా. సరే. ఓకేనా టైం చెప్పు. సార్? ఎన్ని గంటలకు కొడతారు?